హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేశ్వర మోటార్స్. నేను మీ శివకృష్ణ అంబటి. మీరు ఇస్తున్న ఈ సపోర్ట్కి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో ఎవరైతే మన వీడియో చూస్తున్నారో వాళ్ళు కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి. సో ఎందుకంటే మనం ఎవ్రీ డే బ్యూటిఫుల్ కార్స్తో మేము ముందుకు వస్తాం అనమాట. సో ఈరోజు ఏంటంటే మాకు చాలా స్పెషల్, ఎందుకంటే సో పటంచెరు బ్రదర్స్కి బ్రదర్ అనొద్దు, మనం బ్రోస్. సో నెక్స్ట్ జనరేషన్ పీపుల్కి ఒక మంచి నెక్స్ట్ జనరేషన్ i20 వెహికల్ ఇస్తున్నాను అనమాట. సో సూపర్ వెహికల్ ఇది మన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో రీసెంట్గా పెట్టాము. సో అన్న వాళ్ళు ఏంటంటే యాక్చువల్గా మంచి i20 గురించి మొత్తం ఓవరాల్గా అంతా సెర్చ్ చేస్తే సో మన దగ్గర వాళ్ళకి నచ్చిన i20 వెహికల్ దొరికింది. సో అన్న వాళ్ళు ఏంటంటే ఈ వెహికల్ పర్చేస్ కూడా ఏంటంటే సార్ షోరూంలో చెక్ చేసుకున్న తర్వాతనే వాళ్ళు డీల్ చేశారు. ఇనిషియల్గా ఏంటంటే అన్న వాళ్ళు మనకు చెప్పింది ఏంటంటే, అన్న మీరు వారంటీ గ్యారంటీ ఇస్తే మాత్రం 100% నేను వెహికల్ తీసుకుంటాను, ఏదన్నా ప్రాబ్లం ఉంటే మాత్రం మళ్ళీ మీ బండి మీరు తీసుకొని రిమైనింగ్ అమౌంట్ మాకు ఇచ్చేసేయండి అని చెప్పేసి అన్నారు. అయితే నేనేమన్నా అంటే అంత దూరం వరకు ఏమొద్దన్నా, మీరు సాటిస్ఫైడ్గా బండి తీసుకోండి, మీకు నచ్చితే మీరు ఎక్కడ కావాలంటే అక్కడ చెక్ చేసుకున్న తర్వాతనే బండి పేమెంట్ ఇవ్వండి అని చెప్పేసి అంటే అన్నవాళ్ళు. సో ఎవ్రీథింగ్ అంతా చెక్ చేసుకున్న తర్వాత బండి తీసుకున్నారు. సో ఓవరాల్గా అయితే అన్నవాళ్ళు యాక్చువల్గా ఈ బండి వచ్చేసి 7,90,000కి పర్చేజ్ చేశారు. మాకు 10,000 రూపీస్ కమిషన్ ఇచ్చారనమాట. సో టోటల్ క్యాష్ ఇచ్చేశారు, ఏం పెండింగ్ పెట్టలేదు. పటంచెరుకు సీసీ తీసేసి మనం డెలివరీ ఇస్తున్నాము. సో అన్న వాళ్ళు మన వెహికల్ డెలివరీ ఎలా జరిగిందో చిన్న ఫీడ్బ్యాక్ అండ్ ఓవరాల్ మా సర్వీస్ ఎట్లుందో ఒక్కసారి. యాక్చువల్గా అన్న వచ్చేసి భరత్ రెడ్డి అనమాట. సో పటంచెరు పార్టీ విలేజ్ నుంచి మన దగ్గరకు వచ్చిండ్రు. సో వాళ్ళ ఫ్రెండ్స్. సో అన్న మీ పేరు? మొహమ్మద్ షరీఫ్ భాయ్, సాయి, అజీమ్. సో ఓవరాల్గా వీళ్ళు ఒక 6 to 7 మెంబర్స్ మన దగ్గరకు వచ్చారు. యాక్చువల్గా ఫ్రెండ్షిప్ అంటే ఇట్లా అనమాట, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్సే వాళ్ళ ఫ్రెండ్కి వెహికల్ పర్చేజ్ చేయడానికి చాలా హెల్ప్ చేశారు. నిన్న కూడా నాకు తెలిసి ఒక 12 hours వరకు మొత్తం కార్స్ గురించి స్పెండ్ చేశారు. మళ్ళీ ఈ రోజు కూడా ఏంటంటే అన్న ఈ బండి మిస్ చేసుకోవద్దనే ఉద్దేశంతో వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా వాళ్ళ ఫ్రెండ్సే అండి మాట్లాడేది. మొత్తం ఏంటంటే భరత్ రెడ్డి అని ఏం లేదు, వెనుకండి అది ఎలా జరుగుతుందో చూసింది, కానీ మొత్తం వాళ్ళ ఫ్రెండ్సే మాట్లాడి ఆయన దగ్గర ఉండి ఎక్కడ కూడా ఆయనకు ప్రాబ్లం కాకుండా అంతా చేసి పెట్టారు. సో నిజంగా హ్యాట్స్ ఆఫ్ వీళ్ళకి. సో వీళ్ళ ఫ్రెండ్స్ అసలు నిజంగా లైఫ్ లాంగ్ వీళ్ళ ఫ్రెండ్షిప్ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, సో భరత్ రెడ్డి అన్న ఓవరాల్గా మా ఓవరాల్ సర్వీస్ ఎట్లా అనిపించింది, మా బండి ఎలా అనిపించింది ఓవరాల్, మీ విలేజ్, మీ పేరు, ఎవ్రీథింగ్ అంతా చెప్పండి సార్. అది చెప్పండి, మీరు ఎక్కడ, మీ పేరు, మీ విలేజ్, మీ మండల్తో సహా చెప్పండి. నా పేరు భరత్ రెడ్డి. నేను పార్టీ విలేజ్ నుంచి వచ్చాను, మండల్ పటంచెరు. నేను ఇక్కడ అన్ని సైడ్ కార్స్ చూశాను. ఎక్కడ మొత్తం అంత బడ్జెట్ మొత్తం ఎక్కువ చెప్తున్నారు. ఇక్కడనే మొత్తం ఫ్రెండ్లీ బడ్జెట్ చెప్తున్నారు. అందుకే ఇక్కడ వచ్చి నచ్చింది, తీసుకున్నా. మా ఫ్రెండ్ నుంచి నాకు ఇన్స్టా పేజ్ వచ్చింది, తీసుకున్నా. చూసినా నచ్చింది నాకు అప్పుడే. మళ్ళీ దీంతో కంపేర్ చేసి వేరే సైడ్ కూడా పోయినా ఒక దగ్గర ఒక 15 దాకా చూసిన. అవి మొత్తం ఎక్కువ రేటే చెప్పేస్తారు మొత్తము. ఇది చాలా రీజనబుల్ గా వచ్చేసింది నాకు. థ్యాంక్ యూ. సో భరత్ రెడ్డి అన్నాక ఆఖరికి ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా లాస్ట్ మూమెంట్ వరకు కూడా హెల్ప్ చేస్తున్నారు. చాలా మంచిగా అనిపించింది, ఎందుకంటే సో ప్యూర్ ఫ్రెండ్షిప్ అనేది చాలా డిఫరెంట్ లెవెల్ ఉంటుంది అనమాట. అది మినిమమ్ వాళ్ళకి ఏంటంటే 100% ప్యూరిటీ ఉంటుంది. సో వాళ్ళ ఫ్రెండ్స్లో ఎందుకంటే నేను డైలీ దాదాపు 100 నుంచి 50 మెంబర్స్తోని కాల్స్ మాట్లాడతాను. 20-25% పర్సన్స్తోని డైరెక్ట్గా ఇంటరాక్షన్ చేస్తారు కాబట్టి సో ఎవరు ఏంది ఏం కథ అనేది మనకు తెలిసిపోతుంది. సో వీళ్ళకి నేను కావాలని చెప్పేసి అని రీజనబుల్ రేట్లోనే సెట్ చేయాలని చెప్పేసి అని నేను మీ బండి క్లోజ్ చేశాను. సో ఎందుకంటే వీళ్ళ ఫ్రెండ్షిప్, వీళ్ళు ఓవరాల్గా అంటే సెక్యూరిటీ, వాళ్ళు పెట్టిన డబ్బులకి వాళ్ళు మోసపోవద్దనే ఇంటెన్షన్ ఏదైతే ఉందో అది జెన్యున్గా నాకు కనిపించి, సార్ మీరు ఏమైనా చేసుకోండి, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, మీరు ఎక్కడ చెక్ చేసుకున్నా ఏం చేసుకున్నా మీరు హ్యాపీగా ఇద్దామనే ఇంటెన్షన్ తోటి వాళ్ళకి ఈరోజు నేను డెలివరీ చేశాను అనమాట. మీరు కూడా ఎక్కడైనా మన దగ్గర కార్స్ ఏది తీసుకున్నా మీకు 100% నాన్ యాక్సిడెంటల్, కిలోమీటర్స్ గ్యారంటీ, పేపర్స్ పరంగా, ఈవెన్ వాళ్ళకి ఒరిజినల్ ఆర్సీ కూడా అండి. ఎందుకంటే అన్న మీకు ఒరిజినల్ ఆర్సీ కూడా చూపించాను కదా. సో ఏంటంటే బయట చాలా వరకు ఏంటంటే మీకు వెహికల్స్ పర్చేజ్ చేస్తారు కానీ ట్రాన్స్పరెన్సీ ఉండదు.
సో మన దగ్గర ప్రతి ఒక్క బండి ఇక్కడ మన దగ్గర ఉన్న అన్నిటి కూడా ఒరిజినల్ ఆర్సీస్ ఉన్నాయి. వీళ్ళకి విత్ ఇన్ 10 to 15 days లో కూడా రిజిస్ట్రేషన్ అయిపోద్ది, అంతకంటే లోపల అయిపోద్ది. కానీ ఫిర్పి నేను ఎందుకు చెప్తున్నానంటే ట్రాన్స్పరెన్సీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. బండి మంచిగా ఉండడం ఎంత ఇంపార్టెంటో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మన దగ్గర మెయింటైన్ చేసి వీళ్ళకి రిజిస్ట్రేషన్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. సో మన వ్యూయర్స్కి కానీ మన ఫాలోవర్స్కి ఒకటే చెప్తున్నాను, మీరు నా మీద ఉన్న నమ్మకం ఓకే, అండ్ దాంతోపాటు ఏంటంటే మీరు చెక్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఎలాంటి హెజిటేషన్ లేదు. నేను మీకు 100% ద బెస్ట్ వెహికల్ ఇవ్వడానికి మాత్రం 100% ట్రై చేస్తాను. సో నాకు తెలిసే పటంచెరుకు ఒక మినిమం 500+ వెహికల్స్ ఇచ్చాం. ఇంకొక బండి మన పటంచెరుకి వెళ్తుంది. సో దాదాపు ఎవ్రీ మంత్ మనం 10 to 15 ట్రాన్సాక్షన్స్ చేస్తాం పటంచెరుకి. సో చాలా సంతోషం అనిపించింది. మంచి ఫ్రెండ్స్ అన్న, మీరు కూడా ఒక్కసారి రండి. సో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కూడా అక్కడ ఉన్నారు. సో ఓవరాల్గా ఒక 6 to 7 మెంబర్స్ వచ్చారు. మీ పేరు బ్రో? శివ. శివ, ఓకే. మా పేరే శివ అన్న. ఓకే, మీ పేరు? అభి. సో ఓవరాల్ గా 5 to 6 మెంబర్స్ ఫ్రెండ్స్ వచ్చారు. చాలా సంతోషం అనిపించింది. నేను కూడా జవానీలో ఉన్నప్పుడు కూడా సో ఇట్లానే సర్కిల్ మెయింటైన్ చేసేది, కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సో మనకి బిజినెస్ లో ఎక్కడ ఫ్రెండ్షిప్ లేదు. చాలా మంచిగా అనిపించింది బ్రో. సో మీ అందరికి కూడా స్పెషల్లీ థ్యాంక్ యూ, ఎందుకంటే మీ ఫ్రెండ్కి ఒక మంచి కార్ ఇప్పించిండ్రు. సో ఓవరాల్ గా నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. సో హ్యాపీగా నేను వెహికల్ డెలివరీ ఇస్తున్నాను అనమాట. సో ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. అండ్ ఒక్కసారి మా వ్యూయర్స్ కూడా వచ్చేసి ఒక థమ్స్ అప్ ఇవ్వండి. సో ఓవరాల్ గా చూడండి, మీ ఫ్రెండ్స్ మొత్తం కలిసి ఒక కార్ మన దగ్గర పర్చేజ్ చేశారు. అండ్ మన ఛానల్ కూడా అన్న చెప్తారు, లైక్ అండ్ షేర్ కమెంట్. సో థ్యాంక్ యూ. ఎంత మనస్ఫూర్తిగా చెప్తున్నాడు అంటే థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తున్నాడు. సో ఇదే లవ్ అండ్ అఫెక్షన్. మనకి ఏమన్నా కార్స్ విజిట్ చేయాలంటే ఇక్కడ వెంకటేశ్వర మోటార్స్ దగ్గరికి విజిట్ చేసి చూసి మీకు తీసుకోండి. కారు అంతా జెన్యున్ గా ఉంది, మొత్తం రీజనబుల్ రేట్లు ఇస్తున్నారు. చాలా సంతోషం, చాలా సంతోషం భరత్ రెడ్డి అన్న, నిజంగా చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది. సో ఎందుకంటే మనకు కూడా ఏంటంటే ఇంటెన్షన్ మీకు మంచి కార్స్ మీ దాకా తీసుకురావలేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ బండి వాళ్ళ ఇంటి దగ్గర పెడితే ఏడ తెచ్చినవరా కార్ అనే ఇంటెన్షన్ వాళ్ళకు రావాలనే ఇంటెన్షన్. ఎందుకంటే మేము కూడా మాది కూడా విలేజే కాబట్టి ఈ విలేజ్లల్లో మన ఫ్రెండ్ సర్కిల్ ఎట్లా ఉంటుంది, అరే ఏంద్రను ఇట్లాంటి ఫాల్తూ బండి తెచ్చావని చెప్పేసి అంటారు. కాబట్టి నేను ప్రతి ఒక్క బండి నీట్గా ఇన్స్పెక్ట్ చేసి మంచి కార్ మీ ఇంటి ముందు ఉండాలనే ఇంటెన్షన్ తోటే నేను వీడియోస్ ఇవన్నీ చేస్తున్నాను. మీకు ఎక్కడ ఏం టెన్షన్ లేదు. మీకు ఏ డౌట్ ఉన్నా కానీ ఎనీ టైం డాక్యుమెంట్స్ పరంగా వెహికల్ పరంగా అన్ని మంచి బండ్లు తీసుకొని వస్తాను. సో అన్నకైతే మనం బ్యూటిఫుల్ వెహికల్ ఇచ్చాము. షోరూమ్ నుంచి సింగిల్ ఓనర్, కిలోమీటర్స్ గ్యారంటీ, నాన్ ఫ్లడెడ్ వెహికల్, డాక్యుమెంట్ ఒరిజినల్స్ ఉన్నాయి మన దగ్గరనే. విత్ ఇన్ 2 to 3 days ఎన్ఓసి తీసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో పటంచెరికి వాళ్ళు ఇస్తాము. సో అన్న వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారంట. సో ఆర్టీఏ ఒకటి వాళ్ళు చేయించుకుంటా అంటే సో మనం ఆర్టీఏకి ఒకటి సపోర్ట్ చేస్తున్నాం అనమాట. సో ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. చాలా హ్యాపీ అనిపిస్తుంది. స్పెషల్ థ్యాంక్స్ వీళ్ళందరు ఫ్రెండ్స్ కూడా. ఏంటంటే ఒక ఫ్రెండ్, ఒక మంచి ఫ్రెండ్ మంచి కోరుతారు అనే దానికి ఇదే నిదర్శనం. నేను కల్లరే చూశాను. వాళ్ళ ఫ్రెండ్స్ ఎంత తాపత్రయపడ్డారంటే వాళ్ళ ఫ్రెండ్కి ఒక మంచి కార్ దొరకాలని. నిన్నటి నుంచి నేను చూస్తూనే ఉన్నా. వాళ్ళ ఇంటెన్షన్ ఎంతసేపు ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ ఎక్కడ మోసపోవద్దు, వాళ్ళ ఫ్రెండ్కి మంచి కార్ దొరకాలి. ఎందుకంటే చాలా మంది అరే వాళ్ళ ఫ్రెండ్ తాగిపిస్తాడా అంతవరకే, మనం తర్వాత వాడిని ఏదో ఒకటి చేద్దామని. ఎందుకంటే ప్యూర్ ఫ్రెండ్షిప్ వేరే ఉంటుంది, ఖాళీ టైంపాస్ ఫ్రెండ్షిప్ వేరే ఉంటుంది. వీళ్ళ దగ్గర నేను ప్యూర్ ఫ్రెండ్షిప్ చూసిన, నిన్నటి నుంచి చూస్తున్నాను నేను. సో అన్న వాళ్ళకి నిన్న వర్కౌట్ కాలేదు, కానీ మొత్తం మరి ఎవ్రీథింగ్ అంతా చెక్ చేసుకొని వాళ్ళ ఫ్రెండ్ ఎక్కడ మోసపోవద్దు, వాళ్ళ ఫ్రెండ్ బాగుండాలని ఇంటెన్షన్ తోటి ఒక మంచి కార్ వాళ్ళకి ఇప్పించారు. సో స్పెషల్ మీరు కూడా వాళ్ళకి ఈ బండి కూడా మంచిగా వెళ్ళి మళ్ళీ నా దగ్గర ఫార్చునర్, క్రిస్టానో పెద్ద బండి తీసుకొని వాళ్ళు కూడా లైఫ్లో మంచి ముందుకెళ్ళి సో మంచి బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కానీ ఎవ్రీథింగ్ అంతా చేసి మనస్ఫూర్తికి బండికి చిన్న స్క్రాచ్ పడకుండా వీళ్ళు కూడా మెయింటైన్ చేసి బండి బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం బ్రో. సో దాదాపు ఒక 5,000 నుండి 10,000 వెహికల్స్ ఇచ్చాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఏమంటారు, ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.